దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ అడ్వెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆరాధనకు హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని అడ్వెంట్లోని మొదటి ఆదివారపు ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. 2000 సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోనైనా ఆధ్యాత్మిక మరొక వసంతాన్ని, సంవత్సరమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను స్తుతించి సంతోషిస్తూ ఉన్నాం. అడ్వెంట్లోని మొదటి ఆదివారమునకు వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దీవించి, మొదటి రాకడ కొరకు మేము సిద్ధపడాల్సిన పని లేదు, అయిపోయింది. రెండవ రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ, సంఘాన్ని సిద్ధపరుస్తూ, నైనా నీ యొక్క రెండవ రాకడ ధ్వనిలో మేము ఎత్తబడే సంఘముగా మమ్మలను ఆయుక్తపరచమని పాటలలో, ఆరాధనలో, వాక్యములో మీ నుండి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో భాగంగా ఒక పాట పాడుకుందాం. మన మధ్య ఉన్నటువంటి కంచెల రతన్ గారు ముందుకు వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినావు చిత్రము. మహిమ సింహాసనం విడిచిన కోసము, మహిమ సింహాసనం విడిచిన కోసము. పశుల పాకలు పుట్టినావు స్తోత్రము, పశులు పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము, శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము. యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము, శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము. పరలోకానందము చేసితివి త్యాగము, పరలోకానందము చేసితివి త్యాగము. మంటి దేహము దాల్చినావు స్తోత్రము, మంటి దేహము దాల్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం
యేసుదేవాని ముందు పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినావు చిత్రము. మార్పు చేసుకొని నీ మహిమ రూపము, మార్పు చేసుకొని నీ మహిమ రూపము. మనిషి రూపులు వచ్చినావు స్తోత్రము, మనిషి రూపులు వచ్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం. రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. దేవుని పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ముందుగా రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ఈ వాక్యము ఇంత పర్యంతం. మన తండ్రి దేవుని ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. గత కొన్ని మాసాల నుంచి, దాదాపుగా 1 సంవత్సరం నుంచి మీ మధ్యలో ఈ నిరీక్షణ ధారావాహిక అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదివారపు వాక్య సందేశాలను మీకు వినిపిస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికి కొన్ని వేల మంది, 15,000 మందికి పైగా వ్యూస్ అనేక మంది చూస్తూ ఉన్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసినటువంటి వారు, లైక్ చేసినటువంటి వారు, షేర్ చేసినటువంటి వారు చాలా తక్కువ. కనుక ఈ పరిచర్య అభివృద్ధి కొరకు, సంఘక్షేమం కొరకు ప్రతి ఒక్కరూ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ ఉన్నాను. అయితే గత 1-2 మాసాలు ఈ ధారావాహిక కార్యక్రమాన్ని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఈ ల్యాప్టాప్ రిపేర్ వచ్చిన కారణాన్ని బట్టి దాన్ని ఆపేసి
మరలా కొత్తది తీసుకోవడం జరిగింది. ఇక నుంచి వారం అవంతరం జరగకుండా క్రమం తప్పకుండా ప్రతి వారం ఆదివారపు పాఠాలు 3 రోజుల ముందుగానే దాదాపు శుక్రవారానికి ఈ యూట్యూబ్ నిరీక్షణ ధారావాహిక అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సందేశాలను మీకు అందించగలము అని తెలియజేస్తూ సంతోషిస్తూ ఉన్నాము. ఇక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వారానికి ఒక ప్రత్యేకత అంటే అడ్వెంట్ లోని మొదటి ఆదివారం. అడ్వెంట్ అనగా యాజ్ ఎ అడ్వాన్స్డ్ బయానా. మనం ఏదైనా ఒక వస్తువును కొనే ముందు దానికి కొంత అడ్వాన్స్ పే చేస్తాం, కడతాం. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననానికి ముందు ఎలా మనం సిద్ధపడాలో, సిద్ధపరచుకోవాలో మన యావత్ లూథరన్ సంఘము, ప్రపంచ లూథరన్ సమాఖ్య LWF వారు, లూథరన్ వరల్డ్ ఫెడరేషన్ వారు ద్వారా ఈ పాఠాలను పొందుపరిచి సిద్ధపరచడం జరిగింది. కాబట్టి మనకు 5 సిరీస్, వెబ్ సిరీస్ లాగా 5 సిరీస్ మనకున్నాయి. ఏ సరణి, బి సరణి, సి సరణి, డి సరణి అని. ఈ సంవత్సరానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సామాన్య సరణి, యాజ్ ఏ జనరల్ సిరీస్ అంటారు. అంటే ఈ సామాన్య సరణిలో కేవలం పత్రిక పాఠ్యభాగము, స్వార్థ పాఠ్యభాగము మాత్రమే ఉంటాయి. పాత నిబంధన పాఠము ఉండదు. ఆ 4 సిరీస్లో 3 పాఠాలు ఉంటాయి. ఈ జనరల్ సిరీస్, సామాన్య సరణి, ఈ సిరీస్లో ఈ సంవత్సరం అంతా ఈ 2 పాఠాలు మాత్రమే ఉంటాయి. కారణం, ఆయన రాకడ సమీపించి ఉంది. మనం తగ్గించుకొని ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో, సంఘాన్ని ఎలా సిద్ధపరచాలో తెలియచేయటానికి ఈ 2 పాఠాలు మాత్రమే పొందుపరచటం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ముందుగానే ఈ పాఠాలు చదువుకొని సిద్ధపడి ఉంటే వాక్య సందేశాలు మీకు సూటిగా, తేటగా అర్థమవుతాయి. కాబట్టి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠములు పత్రిక పాఠ్యభాగము, రోమా పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ 2 లేఖన భాగాలు. పత్రిక పాఠంలో విశ్వాసి మెలుగుగా ఉండవలెను అని రాస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అపోస్తుడైన పౌలు మహాశయుడు. రెండవది, స్వార్థ పాఠంలో యూద మతం, యూదులు తమ మతం అనే మత్తులో, మాయలో, భ్రమలో, నిద్రావస్థలో ఉన్నారు. కాబట్టి తన స్వకీయులైనటువంటి యూదులను ప్రభు నిద్రావణల నుంచి మేల్కొలిపి వారిని ఆయుక్తపరచటానికి, సిద్ధపరచటానికి ప్రభువైన యేసు క్రీస్తు చివరిగా యెరూషలేము జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. చాలా స్పష్టంగా పౌలు మహాశయుడు
రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ మనల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవునిలను మనందరం రక్షణ పొందుకొని రక్షణలోనికి వచ్చి వారి వయసును బట్టి, వారు ప్రభువుని ఎరిగిన దాన్ని బట్టి 5, 10, 20, 30, 50 సంవత్సరాలు దాటి, లేదా కొంతమంది 70 సంవత్సరాలు అవి కూడా ఉండి ఉండవచ్చు. సంతోషమే. అయితే రక్షణ పొందుకోవటం వేరు, ఆ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది అనే మాటలో ఉన్న భావం ఏంటంటే, అబ్బాయి నువ్వు రక్షించబడ్డావు, మంచిదే, చాలా సంతోషం. నువ్వు రక్షించబడి 5, 10, 50 ఏళ్ళు అయ్యింది. ఇప్పుడు నీవు మరణానికి దగ్గరగా ఉన్నావు, ఒకటి. రెండవది, క్రీస్తు రాకడకు దగ్గరగా చేరుతూ ఉన్నావు. ఈ రెండు విషయాలు, క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, రెండవది మన పోకడ కూడా సమీపిస్తూ ఉంది. ఆయన రాకడ మనకు తెలియదు, మన పోకడ మనకు తెలియదు కనుక ఆయన రాకముందే మనం పోకముందే సిద్ధపడి ఎత్తబడుటకు మనం ఉండాలి అని పౌలు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు అర్థం కావాలంటే ఈ రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క స్థితిగతులు మనకు తెలియాలి. అప్పుడే ఈ భావం మనకి అర్థమవుతుంది. రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులకును మనకును పౌలు గారు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు? మెళుకువగా ఉండమని, వాళ్ళ స్టైల్లో వాళ్ళకి మనకి కలిపి చెప్తూ ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి అంశము ఏంటంటే, క్రైస్తవ విశ్వాసి ఆధ్యాత్మికంగా మెళుకువగలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఆధునిక క్రైస్తవ సంఘం అన్ని రంగాలలో ఎదుగుతూ ఉంది, ఆరితేరుతూ ఉంది, కానీ ఆధ్యాత్మిక రంగంలో ఆరిపోతూ ఉంది, ఆగిపోతూ ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే, క్రైస్తవ సంఘం మెళుకువగలిగి ఉండాలి. ఇది ఈరోజు ఏర్పాటు చేయనటువంటి టాపిక్, అంశం. ఇది అర్థం కావాలంటే మొదటిగా రోమా పట్టణం ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఇటలీ దేశంలో ఉన్న ఒక పట్టణం. ఇప్పుడైతే రోమ్ అనేది ఒక దేశం, చాలా చిన్నది. మన ఆంధ్ర రాష్ట్రంలో సగం కూడా ఉండదు. కానీ దీనికి దేశముగా ఐక్యరాజ్య సమితి వారు గుర్తింపునిచ్చారు. మనకు తెలుసు ఇది ఎక్కడుంది? ఇటలీ దేశంలో ఒకప్పుడు. అయితే యూరప్ ఖండంలో ఉన్నటువంటి ఒక గొప్ప పెద్ద పట్టణం ఇప్పుడైతే దేశం. ప్రియ దేవునిలాగా, అసలు రోమా పట్టణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు కట్టబడింది అంటే, క్రీస్తు పూర్వం 315వ సంవత్సరంలో రోములస్ అనేటటువంటి ఒక కుల పెద్ద ఉండేవాడు. ఆయన కొంతమందిని జతపరుచుకొని అప్పటికి యావత్ ప్రపంచాన్ని గ్రీకు సామ్రాజ్యం, గ్రీకులు పరిపాలిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మీద అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తూ తన ప్రజలను, తన కులాన్ని, తన వర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఆయన పావులు కదుగుతూ ఈ రోమ్
అనేటటువంటి కుల నాయకుడు అక్కడ వచ్చి ఆ పట్టణాన్ని ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎదిగి ఒదిగి ఆ తర్వాత రోమన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం రోమన్ గవర్నమెంట్ లోనే జరిగింది. అంటే యావత్ ప్రపంచాన్ని పరిపాలించిన గవర్నమెంట్స్ అవి. ఒకటి బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీక సామ్రాజ్యం, మూడవది గ్రీకు సామ్రాజ్యం, నాలుగవది రోమన్ గవర్నమెంట్ ఎంపైర్. కాబట్టి రోమా పట్టణం అనేది మొదటిగా తన గవర్నమెంట్ను కాపాడుకోవటానికి సైనిక పురి, మనకి మంగళగిరి దగ్గర 6th బెటాలియన్ ఉంది, సికింద్రాబాద్లో సైనిక పురి ఉంది, మిలిటరీ వాళ్ళ స్థావరం. అలాగనే రోమన్ గవర్నమెంట్ వారు తమ గవర్నమెంట్ను కాపాడుకోవటానికి సైన్యాన్ని సిద్ధపరుచుకున్నారు. ఆ సిద్ధపరుచుకున్నటువంటి ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి రోమాపురి అని పెట్టుకున్నారు, సైనిక పురి. బెటాలియన్ 6th బెటాలియన్ ఉన్నటువంటి మంగళగిరి ఇలా రాష్ట్రానికి రాజధాని అయింది. అలాగనే అప్పుడు కూడా సైనిక పురిగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ పట్టణం కాలక్రమంలో పౌలు మహాశయుడు పరిచర్య చేసే టైం, ప్రభు పరిచర్య చేసే టయానికి అది ఇటలీ దేశానికి రోమ్ కేంద్ర బిందువు అయ్యి విరాజిల్లుతూ ఉంది. డిపార్ట్మెంట్ అంతా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అక్కడే ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సింపుల్ గా రోమా పట్టణం యొక్క ఉనికి గురించి చెప్పాను. రెండవదిగా మరి అలాంటి రోమా పట్టణంలో సంఘ స్థాపన ఎలా జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు ఆసియా ఖండములో ఉన్న ఈ మన దేశం భారతదేశం అయితే ఇది ఆసియాలో ఉంది. కానీ యేసు ప్రభు పుట్టింది పాలస్తీనా దేశం. పాలస్తీనా దేశంలో ప్రభు పుట్టాడు. ప్రభు యూరోప్ ఖండానికి వెళ్ళలేదు. మరి ఎలా అక్కడికి వాక్యం వెళ్ళింది? ఏ సువార్తికుడు వెళ్ళాడు? ఏ సేవకుడు వెళ్ళాడు? ఎలా రోమాపట్నంలో సంఘ స్థాపన జరిగింది? ఇది మనకు తెలియాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పుట్టి పెరిగి పరిచర్య చేసి మరణించి 3వ దినం తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత యెరూషలేములో పెంతెకోస్తు పండగ జరిగింది. ఆ పెంతెకోస్తు పండగకు మనం ఇది అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ పెంతెకోస్తు పండుగ దినాన ప్రపంచంలో ఉన్నటువంటి 17 దేశాల ప్రజలు, భక్తులు యెరూషలేము పట్టణానికి వచ్చి అక్కడ పాత నిబంధన పద్ధతి ప్రకారం ఈ పండుగలు జరిపిస్తూ ఉంటారు. నామకార్థ క్రైస్తవ్యంలో, నామకార్థ భక్తులు, అప్పుడు క్రైస్తవ్యం లేదు. దేవుళ్ళ ఆ తరుణంలో ఈ పెంతెకోస్తు పండుగ దినాన పేతురు ప్రసంగించడం ద్వారా 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే ఆ ఎదుట 30,000 మంది ఉన్నారో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారో మనకు తెలియదు. ఆ విధంగా 3,000 మంది బాప్తిసం తీసుకున్నటువంటి ఆ గుంపులో 17 దేశాల ప్రజలు, అందులో ఈ రోమా పట్టణం నుంచి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. వీరు పేతురు ప్రసంగం ద్వారా క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి వారు తిరిగి వెళ్ళి రోమా పట్టణంలో చిన్న సంఘముగా ఆవిర్భావం అవటం జరిగింది. ఆ తర్వాత 10-20 సంవత్సరాలకి కాలక్రమేణా పౌలు గారు దగ్గరికి వారు రావటం, వారి దగ్గరికి పౌలు ఉత్తరాలు వెళ్ళటం జరిగింది. కాబట్టి రోమా సంఘ స్థాపన అలా జరిగింది. తర్వాత ఎప్పుడో పౌలు గారు వెళ్ళాడు కొన్ని సంవత్సరాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ఈ రోమా సంఘము
ఆ విధంగా ప్రారంభించబడినప్పటికీ రోమా పత్రిక ఎప్పుడు ఎవరి ద్వారా అక్కడికి చేరింది? ప్రియ దేవుని బిడ్డలారా, రోమా పత్రికను రాసినటువంటి రైటర్ పౌలు గారు పెన్ను పెట్టి రాయలేదు. ఎందుకంటే ఆయనకు కళ్ళ జబ్బు, చదవలేడు, రాయలేడు. కనుక ఆయన అసిస్టెంట్ తెర్తియు అనేటటువంటి ఒక యవనస్తుడి చేత ఈ పత్రిక రాయించాడు. మనం 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. రాసిన ఉత్తరం పోస్ట్ డబ్బాలు వేస్తే పోదు. ఇప్పుడు పోస్ట్ డబ్బాలు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు ఉన్నాయి. రాయబడినటువంటి ఉత్తరం అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే పౌలు గారి దగ్గరికి ఆ రోజుల్లో రోమపట్నం నుంచి ఫీబే అనేటటువంటి ఒక సహోదరి వచ్చింది. ఫోబే కాదు, ఫీబే, జాగ్రత్తగా వినాలి. ఫీబే అనేటటువంటి సహోదరి పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా సంఘం ఎలాగుంది ప్రియ సహోదరి, సంఘాన్ని పలకరిస్తూ ఈ ఉత్తరాన్ని వారికి పంపిస్తున్నాను, అక్కడ మీరు చదివి విషయాన్ని తెలుసుకోండి అని పౌలు మహాశయుడు ఫీబే అనేటటువంటి సహోదరికి ఇచ్చి పంపించాడు. ఆమె తీసుకెళ్ళి అక్కడ చదువుకొని సంఘము బలపడింది, విశ్వాసములు స్థిరపడింది. అందుకనే మనకి జీవజలములు అనేటటువంటి ఫీబే రేడియో కార్యక్రమం మనం 1985-90 ఆ టైంలో ఏడీసీ కమణి గారు ప్రసంగాలు మనం విన్నాం. దేవుడి దయ వల్ల ఆ రోజుల్లో 2000-2005 ఆ టైంలో ఏడీసీ కమణి గారి ద్వారా పెద్ద పెద్ద సభల్లో ప్రసంగికులుగా నేను మాట్లాడటం జరిగింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ పత్రిక అక్కడికి చేరింది. ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఈ విశ్వాసులు అధికారానికి లోబడటం నేర్చుకోవాలి. ఏ అధికారము అధికారి ఊరికనే రాదు, పైనుంచి దేవుడిస్తేనే. అదే 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. మీరందరూ సైనికులు, యాజ్ ఏ మిలిటరీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్స్ కంటే పోలీస్ శాఖలో ఉన్నటువంటి గొప్ప మనం తీసుకోవలసినటువంటి లక్షణం ఏంటంటే, పై అధికారానికి అధికారులకు ఖచ్చితంగా లోబడి సెల్యూట్ చేస్తారు. మిగతా సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ అంతగా పెద్దలో ఉన్నట్టు ఉండదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా పై అధికారులకు లోబడి. కాబట్టి పౌలు గారు ఎంత తెలివిగా, ఎంత జాగ్రత్తగా వారి నారిని ఎరిగి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అబ్బాయి, ఒకప్పుడు డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన హోదాలో ఉన్నారు, మంచిదే. మీరు మీ అధికారులకు లోబడ్డారు, మంచిదే. కానీ ఈ అధికారి సర్వాధికారి. ప్రభువైన యేసుక్రీస్తు ఈయన సర్వాధికారి. కనుక మీరు మీ పై అధికారులకు ఎలా లోబడతారో అలాగనే మన అందరికీ సర్వాధికారి అయిన యేసుకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి అని చాలా తేటగా, సూటిగా పౌలు మహాశయుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఏమి విషయాలు ఈ 13వ అధ్యాయంలో నేర్పిస్తున్నాడంటే, క్రైస్తవ్యం నిద్ర పుచ్చేటటువంటి విషయాలు అనేకము ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వివరించలేను కానీ, కనుక క్రైస్తవులారా నిద్ర మేల్కొనండి, నిద్ర లేవండి, మెలకువగా ఉండండి. ప్రియ దేవుళ్ళ, నిజంగా నేటి క్రైస్తవ సంఘము కేవలం భౌతికపరమైనటువంటి అవసరతల కొరకు, వ్యాధులు, బాధలు, సమస్యలు, అప్పులు, అవసరతలు, రోగాలు, రొప్పులు తీర్చుకోవటానికి, ఇంకా చెప్పాలంటే దాచుకోవటానికి, ఇంకా చెప్పాలంటే పదవుల కొరకు, పరపతుల కొరకు,
క్రీస్తు దగ్గరికి వస్తూ ఉన్నారు, క్రైస్తవ సంఘంలోనికి వస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన చేస్తే ఈ ఆత్మ పరలోకానికి వెళుతుందా, పాతాళానికి వెళుతుందా? కాబట్టి ఆత్మ పాతాళానికి వెళ్లకుండా పరలోకానికి చేరాలి, అందుకు మాత్రమే క్రీస్తు దగ్గరికి రావాలి అనేటటువంటి వాస్తవ విషయాన్ని, సత్యాన్ని నేటి ఆధునిక క్రైస్తవ సంఘము ఇప్పుడు మర్చిపోయింది. అందరూ అంటలేదు సుమా, దాదాపుగా 80%, ఏదో ఒక 10%, 20% అమ్మో ప్రభు వస్తాడు, మనం సిద్ధపడాలి, ఎత్తబడాలి అనే కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాన్ని నిద్ర పుచ్చేటటువంటి విషయాలు అనేకమైతే పౌలు మెలకువగా ఉండండి అంటున్నాడు. కాబట్టి విశ్వాసులు అధికారానికి లోబడాలి. ఒకప్పుడు పంతులు గారు చెప్పింది పిల్లలు ఉన్నారు, పాదిరి గారు చెప్పింది విశ్వాసులు ఉన్నారు, విన్నారు. ఇలాంటకుండా రివర్స్ అయిపోయింది. స్టూడెంట్ చెప్పేది పంతులు గారు వినాల్సి వస్తుంది, విశ్వాసులు చెప్పేది పాదిరి గారు వినాల్సి వస్తుంది. అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు క్రైస్తవ సంఘానికి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసులు దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి, దేవుని క్రమానికి లోబడటం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మీరు ఎవరికి బాకీ ఉండకుండా చూసుకోండి, ఒక్క దేవునికి తప్ప. అంటే దేవుని ప్రేమను అందుకున్నటువంటి మనము, దేవుని కృపను పొందుకున్నటువంటి మనము, ఇంకా క్రీస్తు తెలియనటువంటి వారికి, లోకస్తులకు, అన్య జనులకు మనము రుణస్థులము. అందుకే పౌలు మహాశయుడు 1వ అధ్యాయంలో నేను రుణస్థుని, ఐ యామ్ ఏ డెబ్టర్, నేను బాకీ ఉన్నాను అంటున్నాడు. ఎవరికి? ఎలా? క్రీస్తు ప్రేమను నేను తెలుసుకున్నాను, తెలుసుకున్న ప్రేమను నేను ఇతరులకు పంచాలి, వారిని విశ్వాసంలో పెంచాలి, కాబట్టి నేను వాళ్ళకు బాకీ. అందుకని సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాను అంటాడు. చాలా డెప్త్ అండి, అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎవరికి బాకీ ఉండదయా, ఏమైనా ప్రార్థన చేయించుకోవడానికి వస్తే మీరు వెళ్ళి చేయకండి. వారికి ప్రార్థన అవసరత ఉంది అని తెలిస్తే వెళ్ళి ప్రార్థన చేయండి. వాక్యము వినాలి అనే అవసరత వాళ్ళకు ఉంటే వెళ్ళి వాక్యం చెప్పేసేయండి. వాక్యం ఉండదు. ఎంత ప్రేమ సంఘము పట్ల, సువార్త ప్రకటన పట్ల పౌలు మహాశయునికి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మీరెవరికి బాకీ ఉండకుండా చూసుకోవాలి అంటూ, మూడవదిగా క్రైస్తవ్యాన్ని నిద్రపుచ్చే కోరికలు ఇవన్నమాట. అధికారానికి లోబడకుండా ఉండటం, దేవుని పని పట్ల శ్రద్ధ లేకుండా ఉండటం. మూడవది శరీరేచ్ఛను నెరవేర్చుకోవటం గురించి ఆలోచించకండి, క్రీస్తు ధరించుకోండి అని చెప్తున్నాడు. ఈ 3 లక్షణాలు క్రైస్తవ సంఘాన్ని నిద్రావస్థలోనికి నెట్టేసింది, పెట్టేసింది. 3 విషయాలు ఏంటి? దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి లోబడకపోవటం 1. 2, దేవుని పని పట్ల, సువార్త పట్ల, సువార్త ప్రకటన పట్ల బాధ్యత లేకుండా ఉండటం. చాలా మంది మన వాళ్ళు, అబ్బాయి మాది ఏ సంఘం అంటే మాది ఏఎల్సి సంఘం అండి, ఏఎల్సి సంఘం అండి అంటారు. ఏఎల్సి నా ఏమైంది? ఏ మీన్స్ ఎవాంజలిజం, ఏఈఎల్సి. ప్రియ దేవుని గారు, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ పోయింది. ఎవాంజలిజం, స్వార్థీకరణ పోయింది. కాబట్టి సంఘములో ఇన్ని సమస్యలు. ఏ సంఘమైతే, ఏ సువార్థికుడైతే, ఏ సేవకుడైతే క్రీస్తును గూర్చినటువంటి సువర్తమానాన్ని, శుభవర్తమానాన్ని ప్రకటిస్తూ ఉంటాడో ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ కుటుంబము సువాసనగా ఉంటది. సువార్త ప్రకటనను పక్కన పెట్టేసి, వెనక్కి నెట్టేసి ఉంటే
పోతే ఇవాంజలిజం పోతే అది కంపు కొడుతుంది. ఆ సంఘమైన, ఆ సేవకుడైనా, ఆ సువార్థికుడైనా. కాబట్టి 3 లక్షణాల వలన సంఘము నిద్రావస్థలోనికి వెళ్ళిపోయింది. అలాంటి నిద్రావస్థలోనికి వెళ్ళినటువంటి సంఘాన్ని పౌలు గారు నిద్రలేపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నేటి మానవుడు భౌతికపరమైన విషయాలలో శ్రద్ధ ఉంటుంది, మెలకువ ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పరమైన విషయాలలో నిద్రావస్థలో ఉంటుంది నేటి క్రైస్తవ సంఘం. కారణం ఏంటంటే 2 విషయాలు. ఆర్థిక పరమైన విషయాలలో మన పైన ఉన్నవాడిని, మన ప్రక్కన ఉన్న వారిని మాదిరిగా తీసుకుంటాం. మంచిదే, అతను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, ఆమె నెలకు ₹1,00,000 సంపాదిస్తుంది, కాబట్టి నేను వారి కంటే ₹1 ఎక్కువ సంపాదించాలి. ఇదేంది? మెలకువ కలిగి ఉండటం. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే, మంచి లక్షణం. మరి చేస్తే ఈ శరీరం ఏమైపోతుంది, సంపాదించిన సొమ్ము ఏమైపోతుంది. కాబట్టి భౌతిక పరమైన విషయాలలో మాత్రం చాలా మెలకువ. ఎవడెంత సంపాదించాడు, ఎవడెంత లంచం తీసుకున్నాడు, ఎవరెంత పూజ చేసుకున్నారు, ఎవరెంత దాచుకున్నారు, ఎవరెంత దోచుకున్నారు అనేటటువంటి విషయాలలో మెలకువ కలిగి ఉంటున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పరమైన విషయాలలో నిద్రావస్థలో వెళ్ళిపోతున్నారు. ఆత్మ విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మన వెనుక ఉన్నటువంటి వారిని మనం మాదిరిగా తీసుకుంటాం. అమ్మయ్యా, నేను వాక్యం చెప్పేటప్పుడు వచ్చాను, నాకంటే పనికి వాళ్ళడు పలారం పెట్టేటప్పుడు వచ్చాడు, వానికంటే నేను బెటర్లే అనుకుంటున్నాడు ఈ భక్తుడు. కానీ నీకంటే నాకంటే ముందుగా వచ్చి ముందు బెంచీలో కూర్చున్నటువంటి వారి సంగతే వాళ్ళ మాదిరిగా తీసుకో. అర్థమవుతుందా? భౌతిక పరమైన విషయాలనేమో మన ముందు ఉన్నటువంటి వారిని మాదిరిగా తీసుకుంటాం. మనకంటే ఎక్కువ ఎవరైతే సంపాదిస్తున్నారో వారిని మాదిరిగా తీసుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైన విషయాల్లో, దేవాలయానికి ఆలస్యంగా వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మనకంటే ముందున్నటువంటి వారిని మాదిరిగా తీసుకునకుండా మన వెనుక ఉన్నటువంటి అమ్మయ్య నాకంటే వెనకమాలు వచ్చాడులే, సమ్ బెటర్ నేను అనుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ విధంగా తీసుకోవటం వలన సంఘము, విశ్వాసులు నిద్రావస్థలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు రోమన్లు అంటే పోలీసు శాఖలో ఉన్నటువంటి వారు, సైనిక వృత్తిలో ఉన్నటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవ దేహానికి, శరీరానికి, ప్రాణానికి యాజ్ ఏ ప్రొటెక్టర్స్ ది పోలీస్. కాబట్టి వాళ్ళు తమ డ్యూటీని ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. కాబట్టి సైనిక వృత్తిలో ఉన్నటువంటి వారు, మిలిటరీ వాళ్ళు కానీ, త్రివర్ణ దళాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ డ్యూటీలో ఉన్నప్పుడు మెలకువ లేకపోతే ఏమవుతుంది, నిద్రలోకి జారుకుంటే ఏమవుతుంది? జస్ట్ ఆలోచించాలి. ఎందుకు పౌలు గారు అబ్బాయి మీరు మెలకువగా ఉండండి అని రోమాపట్నంలో ఉన్నటువంటి విశ్వాసులకు ద్వారా మనకు తెలియచేస్తూ నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, విశ్వాసి నిద్రపోకూడదు, మెలకువగా ఉండాలి. ఇదే మాట ప్రభు ప్రార్థనలో శిష్యులకు అనేక సార్లు చెబుతూ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండాలి, రెండవది ప్రార్థన చేయాలి, ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ పౌలు కూడా ఏమని చెప్తాడంటే, మీరు మెలకువగా, ఒక్క మాట ఇక్కడే ఉన్నాం మనం, చూడండి, కాలం నెరిగి నిద్ర మేలుకును వేళ అయినది అని తెలుసుకొని అలాగు చేయుడి, మెలకువగా ఉండండి అంటున్నాడు. అంటే ప్రియ మరి ఎందుకు అలా చెప్తున్నారంటే, వారి భాషలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు ఎక్కువగా మెలకువగా ఉంటారు, బోర్డర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ ఆర్మీ వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మెలకువ లేకపోతే
తమ ఉద్యోగములో నిర్లక్ష్య వైఖరి చూపిస్తే ఏమవుతుందంటే మొదటగా తమ ఉద్యోగం పోతుంది. రెండవది, మెలకువ లేకపోతే, తాను నిద్రపోతే ఏమవుతుందంటే తమ ప్రమోషన్ ఆగిపోతుంది. మూడవది, మెలకువ లేకపోతే, డ్యూటీలో నిద్రపోతే ఏమవుతుందంటే శత్రువు ప్రాణం రెప్పపాటులో తీసేస్తాడు. అంటే శత్రువు చేతిలో తన ప్రాణం పోతుంది. 4, తాను నిద్రపోతే దొంగ ఊరి మీద పడి దోచుకుంటాడు. 5, డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సైనికులు, కాపలా కాచేటటువంటి సైనికులు మెలకువ లేకపోతే, నిద్రావస్థలోనికి వెళ్ళిపోతే ప్రజల పరిస్థితులు, దేశ రాష్ట్ర ఆ సిటీ స్థితిగతులు తల్లక్రిందులైపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే విశ్వాసి నిద్రపోతే, మనల్ని కాల్చేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాత్రుల్లో వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. ఏముందని చెప్పేసి వాళ్ళు నిద్రపోతే ఊరి మీద, సిటీ మీద దొంగతనాలు కోకొరలు జరుగుతాయి, యాక్సిడెంట్లు అయితే రోడ్ల మీద. అంటే వారు కాచేటటువంటి పనిలో వారు ఉన్నారు. వారు దేనికి రక్షణ కల్పిస్తారంటే శరీరానికి, కొద్ది గొప్ప ప్రాణానికి, మన ఆస్తులకు, మన ఇళ్లకు, వాటి వరకే. కానీ ప్రియ దేవుని లోపల ఉందే సోల్, ఇంటర్నల్ సోల్, ఆత్మ, దీని సంగతి ఏంది? దీనికి రక్షణ కావాలి, రక్షణ రావాలంటే ఏం చేయాలి, ఎలా సిద్ధపడాలి, ఎందుకు సిద్ధపడాలి అంటే అదే చెప్తున్నాడు. అబ్బాయి, మీరు కాలము నెరిగి, అంటే మీ వయసు చూస్తే 10, 20, 30, 40 ఏళ్ల నుంచి భక్తులుగా, విశ్వాసులుగా, సేవకులుగా ఉన్నారు. నిద్ర మేలుకును వేళ అయినది అని. నిద్ర మేలుకోవటం అంటే తెల్లవారుజామున 4, 5, 6 ఇంతకాలం నిద్రపోయారు. నీ వయసు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు నిద్రపోయావు, 60 ఏళ్ళు నిద్రపోయావు. లేచి మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఎందుకయ్యానంటే నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడు. ఎందుకు? మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రక్షణ సమీపం దగ్గరైందంట. అంటే ఆయన రాకడో మన పోకడో అయింది, అవుతుంది అనేది యాజ్ ఏ వార్నింగ్ బెల్. రాకడ దగ్గరగా ఉంది, మన పోకడ త్వరలో రానయ్యింది. గ్యారంటీయా? అబ్బే నాకు ఇంకా 10 ఏళ్ళేనండి, 20 ఏళ్ళండి, నాకు ఇంకా 70 ఏళ్ళు ఆయుష్ ఉందండి. నో వారంటీ, నో గ్యారంటీ. కాబట్టి క్రీస్తు రాకడ త్వరలో ఉంది కనుక మనము సిద్ధపడాలి అనేది పౌలు గారి యొక్క మాటల సారాంశం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వారు నిద్రపోతే ఇన్ని విషయాలు జరుగుతాయి. అదే విశ్వాసి నిద్రపోతే ఆత్మ ఆరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన మాటలలో పదే ఆత్మను ఆర్పకుడి. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ వెలగాలి, వెలుగుతూ ఉండాలి అని అంటే వాక్యం అనేటటువంటి దీపము చేత నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. దీపము ఆరిపోకూడదు అని ఉంది లేవియ కాండంలో. కాబట్టి దీపము ఆరిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసి నిద్రపోతే ఆత్మ ఆరిపోతుంది, ఆధ్యాత్మికత ఆగిపోతుంది. జాగ్రత్తగా వినాలి.
విశ్వాసి నిద్రపోతే, ఒక సేవకుడు నిద్రపోతే, ఒక భక్తుడు నిద్రపోతే, మెలకుగా ఉండకపోతే ఏమవుతుంది అంటే ఆత్మ ఆరిపోతుంది. అందుకని దేవుడు దీపము ఆరిపోతున్న సమయములో దేవుడు సమూయేలును పిలిచెను అని సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దీపము ఆరిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, భౌతికంగా మెలకుగా ఉండవు. ఎదుటాడు 1,00,000 సంపాదిస్తే నువ్వు 2,00,000 సంపాదిస్తున్నావు. ఎదుటాడు ఒక స్టేర్ వేస్తే నువ్వు 2 స్టేర్లు వేస్తున్నావు. ఎదుటాడు జత బట్టలు తీసుకుంటున్నావు, 2 జతలు తీసుకుంటున్నావు. అంత బాగానే ఉంది. కానీ మన యొక్క వ్యక్తిగత ఆత్మస్థితి, ఆధ్యాత్మిక పరిస్థితి ఎలాగుంది? అందుకని పౌలు మహాశయుడు మెలకుగా ఉండండి. మెలకుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? 11-12 వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఇదండి అసలు సంగతి. ప్రియ దేవుని, మన ఆత్మ వెలగాలి, వెలుగుతూ ఉండాలి. మనం అంటే మనం మెలకుగా ఉన్నామా, నిద్రావస్థలో ఉన్నామా అనేది మన క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. అందుకని ఏమంటాడో చూడండి, అంధకార క్రియలను విసర్జించి, విడిచిపెట్టి అని లేదాడ. అంధకార క్రియలను విసర్జించడం అంటే పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు అంధకార సంబంధమైన క్రియలను మనం చేసి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. కానీ మనం మెలకుగా ఉన్నాము అనే దానికి నిదర్శనం ఏంటంటే అంధకార సంబంధమైన విషయాలను విసర్జించామా లేదా. రెండవది, అంధకార సంబంధమైన విషయాలను విసర్జించి, 2 తేజస్ సంబంధమైన ఈ ధూపకరణములు ధరించుకుందుము. చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్బాయి నేను వాష్రూమ్కి వెళ్ళానండి, బ్రష్ చేయనండి అంటే కుదరదు. ముందు వాష్రూమ్కి వెళ్ళాలి, తర్వాత బ్రష్ చేయాలి. అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఎడం చెయ్యి పని చేయాలి, ఆ తర్వాత కుడి చేతితో బ్రష్ చేయాలి, నోరు కడుక్కోవాలి. ప్రియ దేవుడు, ఇక్కడ పౌలు అదే చెప్తున్నాడు. ఏ వాక్యం ఏమని చెప్తుందంటే, 1 అంధకార క్రియలను విసర్జించాలి, 2వది తేజోపకరణములు ధరించుకుందుము. అంటే వెలుగు సంబంధమైనటువంటి ధూపకరణాలు. ఉదయం సూర్యుడు మన ఇంట్లోకి రావాలంటే తలుపు తీయాలి. తలుపు తీయకుండా సూర్యుని కిరణాలు మన ఇంట్లోకి పడవు. అలాగనే దేవుని వాక్యపు వెలుగు, దేవుని వెలుగు మన హృదయాలలో పడాలి, మన కుటుంబాలలో పడాలి, మన కాపురంలో పడాలి అని అంటే నీ హృదయం అనే తలుపును తెరవాలి. అందుకని 3వ అధ్యాయంలో ఇదిగో హృదయం అనే తలుపును అతను నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతనితోను అతడు నాతోను కలిసి భోజనము చేయను. ప్రియ దేవుల, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుందాము అని అంటే డ్యూటీకి పోవటానికి అయితే అన్ని సర్దుకుంటా, వాక్యాన్ని వినటానికి, ఆరాధనకు రావటానికి, దశమభాగం ఇచ్చడానికి, దేవుని చిత్తాన్ని జరిగించటానికి, దేవుని స్వార్థను ప్రకటించటానికి మనం ఎంతమంది సిద్ధపడి ఉంటున్నాం, ఎంతవరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ఏదో ఆదివారం వస్తున్నాం, 1 గంట అరగంట వాక్యాన్ని వింటున్నాం, చదువుతున్నాం, తూతు మాత్రం అంటున్నాం, వెళ్ళిపోతున్నాం. యుద్ధోపకరణాలు ధరించినట్టు కాదు. ప్రియదేవులారా, యుద్ధోపకరణములు ధరించుకుందుము. ఇంకా చూడండి 13 వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను, తర్వాత మత్తైనను లేకయు, మత్ అంటే వైన్, మత్తైనను లేకయు. చూడండి మరొక విషయం, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు. ఇవేమో ఎంజాయ్మెంట్ లక్షణాలు, అలరితో కూడిన ఆటపాటలు, మత్తు. కామ విలాసమైనను పోకిరి చేష్టలను లేకయు అంటే ఏమో శరీరక సంబంధమైనవి. 3వది కలహమైనను మత్సరమైనను లేకయు, ఏమో మనసుకు సంబంధించిన విషయాలు. ఎంత వేదాంతం చెప్తున్నాడండి.
మన శరీరానికి సంబంధించిన విషయాలు, అలాగే నాటుబాట్లు, మనసుకు సంబంధించిన విషయాలు, శరీరానికి సంబంధించిన విషయాలు, ప్రియ దేవుని బిడ్డలారా హృదయానికి సంబంధించినటువంటి విషయాలు చెబుతూ పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఇది సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మర్యాదగా ఉంటున్నామా, అమర్యాదగా నడుచుకుంటున్నామా? నీ కుటుంబంలో, నీ కాపురంలో, నీ ఇంటిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో నీవు మర్యాదగా ఉంటున్నావా? మర్యాదగా ఉంటే నువ్వు క్రమంలో ఉన్నట్టు, వెలుగు సంబంధిగా ఉన్నట్టు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మర్యాదగా లేకుండా ఉంటే, అక్రమముగా ఉంటే నువ్వు చీకటి సంబంధివే, నువ్వు నిద్రావస్థలో ఉన్నావు అనేది చెప్పకనే చెబుతూ ఉంది. కాబట్టి నువ్వు నిద్ర మేలుకుంటున్నావా, నిద్రపోతూ ఉన్నావా? దేవుని వాక్య పెరుగులో మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై, మెలుగుగా ఉండేటటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే, క్రీస్తును ధరించుకునేటువంటి వారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా, వాళ్ళు డిపార్ట్మెంట్ అని ఎలా తెలుస్తుంది? యూనిఫామ్ ధరించుకుంటేనే. అలాగే మనం క్రైస్తవులమని, క్రీస్తు పిల్లలమని ఎలా తెలుస్తుందంటే క్రీస్తును ధరించుకోవాలి. మనం ఏం చేస్తారంటే బట్టలు కొనుక్కుంటారు, వేసుకుంటే కరిగిపోతాయి అని. అలాగే క్రీస్తుని తీసుకొచ్చి, బైబిల్ని తీసుకొచ్చి మన ఇంట్లో బీరువా మీద, అటక మీద, బీరువా కింద, దిండి కింద, మంచం మీద ఇంకోసారి పెడతాం. కానీ ఆ క్రీస్తు అయినటువంటి వాక్యాన్ని మనం ధరించుకోవటం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై, రోమీయులు తమ యూనిఫామ్ ను ధరించుకోవటానికి గంట సేపు ఇస్త్రీ చేస్తారు, గంట సేపు బూట్లకి, షూస్ కి పాలిష్ చేస్తారు, ఆ స్టార్స్ కి అదేందో పోస్తారు, అవి మెరవటానికి. మనకులాగా ప్యాంట్ చొక్కా తీసి 2 నిమిషాల్లో తగిలించుకోరు, వేసుకోరు, కట్టుకోరు, ధరించుకోరు. వాళ్ళకున్న ఈ యూనిఫామ్ ను వేసుకోవటానికి, డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి గంట పైన టైం పడుతుంది వాళ్ళకి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును ధరించుకోవటం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. మనం క్రీస్తు కృపాలయం దగ్గరకు, లేకపోతే క్రైస్తవాలయంలో క్రీస్తు ఆలయానికి వెళుతున్నాం. ఆలయంకి వెళ్ళినంత మాత్రాన, ఆలయంలో కూర్చున్నంత మాత్రాన, ఆలయం దగ్గర ఫోటో దిగినంత మాత్రాన మనము క్రైస్తవులము కాము. ప్రియ దేవుని క్రీస్తును ధరించుకునేటువంటి వారై, క్రీస్తును ధరించుకుంటే స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అగపడిపోతుంది. మనం మర్యాదగా ఉన్నామా, అమర్యాదగా ఉన్నామా, క్రమంగా ఉన్నామా, అక్రమంగా ఉన్నామా, దోచుకుంటున్నామా, పంచి పెడుతున్నామా, దాచుకుంటున్నామా, క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతూ ఉన్నామా? క్రీస్తును ధరించుకునేటువంటి వారు పగటి సంబంధులుగా ఉంటారు. చూడండి, ఇంకా శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఎప్పుడు ఏం ధరించుకున్నా, ఏం సంపాదించుకున్నా, ఏం భోగించుకున్నా, ఏం దాచేసుకున్నా, ఏం దోచేసుకున్నా, ఇదే విషయాలైతే శరీర సంబంధులు. శరీర విషయం మీద మనసుందరు. మనం ఆత్మ సంబంధులు కనుక ఆత్మ విషయాల మీద మనస్సును ఉంచాలి. కాబట్టి టైం ఈజ్ అయిపోతుంది టైం. కాబట్టి ప్రియ దేవుని మనం మెలుగుకున్నామా, మెలుగు ఉండటానికి ప్రయత్నం చేద్దామా, లేదా నిద్రపోతామా? ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రపోతే ఏమవుతుందంటే, నిద్ర చీకటిని ప్రేమించే వారికి సాదృశ్యం. వెలుగు సంబంధమైన వారు కూడా నిద్రపోయి తమతో ఉన్న వారికి ప్రాణం మీదకి తెచ్చిన సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. చూద్దాం. 1 నోవాహు. ప్రియ దేవుని మీద రాయబడిన మాట మత్తుడై అని రాయబడింది. పొలం పండింది, రాగి పడుకున్నాడు. అక్కడ ఏముంటుందంటే వస్త్రహీనుడై అని ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అండి. ప్రియ దేవుని నోవాహు, దేవునితో నడిచిన నోవాహు
మెలకువ లేకుండా, మెలకువ ఉండకుండా త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడిపోయాడు. ఆ విషయాన్ని కొడుకు చూశాడు. కొడుకు చూడటం వల్ల కొడుకు శపించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి శపించబడటానికి గల కారణం ఏంటంటే తండ్రి ఉన్నాడు. ఈ రోజుల్లో నీ పిల్లలు మళ్ళీ చెప్తున్నాను, నీ పిల్లలు చనిపోవటానికి, శపించబడటానికి గల కారణం ఏంటంటే తండ్రి నిద్రపోతూ. తల్లిదండ్రులు నిద్రపోతూ ఉంటే బిడ్డలు శపించబడతారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీరు, తల్లిదండ్రులు మనము మన బిడ్డల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థించవలసిన అవసరత, మెలకువగా ఉండాల్సినటువంటి అవసరత తప్పనిసరిగా ఉంది. ఇదొక్కటే గడిచేది చెప్పొచ్చు. ఇంకొక ఆయన చూద్దాం, పెద్ద ఆయన అబ్రహాం గారు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడంటే బలి అర్పణ తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాడు. ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఆయనకి గాఢ నిద్ర కలిగను అని ఉంటుంది. గుళ్ళోకి వచ్చి నిద్రపోయే బ్యాచ్ లేకపోలేదు, ప్రార్థనకు వచ్చి నిద్రపోయే బ్యాచ్ లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము బలిపీఠం మీద బలులు అర్పించి అక్కడ చీకటి కమ్మిన కణాన ఆయన 4 సెకండ్స్ లేకపోతే 4 నిమిషాలు చిన్న కునిగేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అబ్రహాము 4 నిమిషాలు నిద్రపోయిన దాన్ని బట్టి అక్కడ ఏం జరిగింది తెలుసా? అతని సంతానం 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైనటువంటి మీరు, మనము మన బిడ్డల గురించి రేయి మొదటి జామున 4 సెకండ్స్ 4 నిమిషాలు ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేస్తే, బిడ్డల గురించి మనం దేవుని సన్నిధానానికి వచ్చి బలిపీఠము మీద బలులు అర్పించగలిగితే, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగినట్లయితే, దేవా నాకు ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు అని బిడ్డల గురించి స్తుతించి వారి గురించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే లక్షణం సంపాదించడం కాదు, బిడ్డల గురించి ప్రార్థన చేసే లక్షణం తల్లిదండ్రులకు ఉంటే 4 కాలాల పాటు వాళ్ళు సంతోషంగా ఉంటారు. అలా కాకుండా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా నిద్రపోతలే. దేవుని సన్నిధిలో కూడా బిడ్డల గురించి ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో ఉండకుండా మత్తురాలువై నిద్రపోతే ఏమవుతుందో తెలుసా? 4 నిమిషాలు నిద్రపోయిన కారణాన్ని బట్టి దేవుని సన్నిధిలో అతని సంతతి 430 సంవత్సరాలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు, ఐగుప్తు చెరలో ఉండిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కూడా గంట సేపు చెప్పచ్చు. మూడవదిగా సంసోను నిద్రపోయాడు. దేనిలా ఇంట్లో ఆమె తొడి మీద పడుకొని నిద్రపోయిన కారణాన్ని బట్టి నాజీరు చెప్పినటువంటి వెంట్రుకలు తొలగించబడి తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన బలగాన్ని పోగొట్టుకున్నాడు, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. చివరికి ఫిలిష్తీయులకి బానిసగా ఎంచబడి తిరగటరాయి ఇసిరాడు, దిక్కులేని సాగు తెచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ప్రియ దేవుని స్థలము సంసోను బలాఢ్యుడు ఒక గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడు. గుద్దితే తెచ్చారు. 1000 మందిని చంపగలిగినటువంటి సంసోను 4 నిమిషాలు నిద్రపోయిన దానిని బట్టి ఏమగొట్టుకున్నాడు? తన కళ్ళు ఓడ బిగించుకున్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు, అంతటినీ పోగొట్టుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. మరొక ఆయన 4వదిగా
యోనా సముద్రం నిద్రపోయాడు, సముద్రంలో ఎత్తివేయబడ్డాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో నువ్వు నిద్రపోతే సాతాను నిన్ను ఎత్తి సముద్రంలో సుడిగుండాలలో సమస్యలు అనేటటువంటి వలయములోని పెట్టేస్తాడు, నెట్టేస్తాడు. ఇది కూడా గంటసేపు చెప్పొచ్చు. ప్రియ దేవుల పేతురు, యాకోబు, యోహానులు 2 సార్లు నిద్రపోయారు. తద్వారా శ్రమలో భాగ్యాన్ని కోల్పోయారు. అందుకనే పౌలు ఏమంటాడంటే, అబ్బాయి, అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి పాత బట్టలు విడిచిపెట్టండి, తేజోపకరణ అయినటువంటి వాటిని ధరించండి అని చెప్తున్నాడు. ప్రియ అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సువార్త పాఠంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. కారణం ఏంటంటే యూదులు మతం అనే మత్తులో ఉన్నారు, మతం అనే మాయలో ఉన్నారు, మతము అనే ధర్మశాస్త్రం అనే ముసుగు చేత కప్పబడి ఉన్నారు. కాబట్టి మతం అనే మత్తుల నుంచి, మతము అనే మాయల నుంచి క్రీస్తు మార్గంలోనికి రావాలి, క్రైస్తవ్యంలోనికి రావాలి. అందుకని యేసు యెరూషలేముకు వచ్చాడు. చివరిసారి అక్కడ ఏముంది? కట్టబడిన గాడిద. ప్రియ దేవుల నేటి ఆధునిక మానవుడు పాపం చేత, శాపం చేత, రోగము చేత, సమస్యల చేత, శారీరక వాంఛల చేత, అందుకే అక్కడ అంటాడు, మీరు అలరితో కూడిన ఆటపాటలు, మత్తులు, వీటన్నిటిని విసర్జించండి అంటున్నాడు. అంటే నేటి మానవుడు వీటన్నిటి చేత కట్టబడ్డాడు. కట్టబడిన మనిషిని, కట్టుబాట్లు ఉన్నటువంటి పాపిని, కట్టుబాట్లు చేత, మతము చేత కట్టబడ్డ మనిషిని విడిపించి రక్షించటానికి ప్రభువైనటువంటి యేసు వస్తూ ఉన్నాడు. రెండవసారి ఆనాడు యెరూషలేముకు రెండవసారి జయప్రవేశం, చివరిసారి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకుని మీరు అలాగూ ఉండుడి. ఒకవేళ సాధారణ నిద్ర అనే మత్తులో, మతం అనే మత్తులో, మోసం అనే మాయలో ఉంటే నిద్ర మొత్తమా అని మేల్కుందాం, తద్వారా సిద్ధపడదాం, ఎంతబడి గుంపులో ముందుగా చేరదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తువులో మీ హృదయములకు, తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, 2024 సంవత్సరంలో మమ్మల్ని ప్రేమించి అన్నింటిని మొదటి ఆదివారంలోనికి ప్రవేశింపజేసి క్రైస్తవ సంఘము విశ్వాస మెడుకోగలిగి ఉండాలి అనేటటువంటి వాస్తవ సత్యాన్ని మరొకసారి మాకు నేర్పించిన దేవా నీకు వందనాలు. అయ్యా, మమ్మల్ని నిద్రపుచ్చేటటువంటి విషయాలు ఏమిటో తెలుసుకొని సాతానుడు మాయలో, మోసంలో మేము ఉండక మెడుకోగలిగి ప్రార్థనలో ఉండటం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. భక్తులను చూశాం. అయ్యా, ఇదిగో ప్రభా, నోవాహు నిద్రపోవటం వల్ల తన కుమారుడు శపించబడ్డాడు. అబ్రహాము 4 నిమిషాలు నిద్రపోవటం వలన అతని సంతతి 430 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. సంవత్సరం నిద్రపోవటం వలన ఆయన తన కళ్ళు ఊడబెరుక్కున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. యోనా నిద్రపోవటం వలన సముద్రంలో ఎత్తివేయబడ్డాడు ప్రభా. అలాగనే మేము నైనా శరీరం గురించి, భౌతికపరమైన అవసరతల గురించి ఆలోచిస్తూ నిద్రమత్తులో ఉంటున్నామేమో దయతో క్షమించమని, మెలకువగలిగి ప్రార్థనలో ముందుకు సాగుటకు మాకు నేర్పించమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దీవించి సంరక్షించి ముందున్న కాలమంతా ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమనే వెలుగుతో వెలిగించబడుతూ ఆధ్యాత్మికంగా నాయన నడిపించబడుతూ ముందుకు సాగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
తోడే నడిపించిన గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి మా యొక్క సహాయాన్ని తీసుకోండి. పరిచర్యను ప్రోత్సహించడానికి మీరు మీ యొక్క కానుక ఇచ్చుల ద్వారా పరిచర్యను ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.